ధర్మాపురి అరవింద్ దేశ ప్రధాని పర్యటనలో ఏం చేశారో చూస్తే మనం అవక్ కావాల్సిందే. ఏమాత్రం పెద్దల పట్ల గౌరవం లేకుండా, ఏమాత్రం పెద్దలంటే అసలు అంటే ఆయనకు అంటే పార్లమెంట్ పరిధిలోని ఏకంగా ఈ గంజిలో ఈగలాగా తీసి పడేసే ఆ నేత దేశ ప్రధాని సైతం అలాగే తీసివేశారనుకోవచ్చా? ఆయన పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కొని గద్దెక్కినటువంటి ఈ నేత ఒక ప్రధాని, దేశ ప్రధాని, ఆయన గొప్ప నేత ముందు కూడా ఆయన అహం బలుపు ప్రదర్శించేలా ఆయన చేష్టలు చేశారా? ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బొందబెట్టే ప్రయత్నంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే అధిక మెజార్టీ స్థానాలు చూసినటువంటి మెట్పల్లి మున్సిపల్ కావచ్చు, రాయకల్ మున్సిపల్ కావచ్చు, నిజామాబాద్ టౌన్ కావచ్చు, ఇక్కడ 3 దగ్గర కూడా అత్యధికంగా మెజార్టీ స్థానం సాధించి ఆయన తన అహంపూరితమైనటువంటి బలుపు మాటలతో, ఆయన ప్రవర్తన తీరుతో ఈ యొక్క 3 మున్సిపల్లో అంటే ఇటు 2 మున్సిపల్తో పాటు అక్కడ నిజామాబాద్లో కూడా ఆ చైర్మన్ పదవి, ఆ యొక్క కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకోలేకపోయారు. ఇవాళ మరి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మనం ఈ చిత్రంలో చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న భారతదేశ ప్రధాని అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క దైవంగా భావించే మోదీ వచ్చారు. ఆ మోదీ వచ్చిన సందర్భంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ రఘునందన్ ప్రవర్తన ఎలా ఉంది, ఆ పక్కన ఈటల ఉన్నారు, అట్లాగే ధర్మాపురి అరవింద ఉన్నారు. మరి ఈయన వంగి వంగి నమస్కారం పెడతా ఉంటే మరి ఈయన మాత్రం స్తబ్దంగా నిల్చొని ఉన్నాడు. అంటే ఇది ఏమనుకుందాం, ఇక్కడే కాదు, మనం ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో చూసినట్లయితే దేశ ప్రధాని వస్తున్నటువంటి నేతృత్వంలో అందరూ కూడా నమస్తే పెడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ అరవింద్ చూడొచ్చు, అగో చేతులు కట్టుకొని ఇంత స్టైల్ నిల్చున్నాడు చూద్దాం. సో మొత్తంగా ఇది అరవింద్ యొక్క పరిస్థితి. ఆయన నియోజకవర్గ ప్రజలను ఏమాత్రం లెక్క చేయడు. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని మోదీ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కున్నటువంటి ఆయన అసలు ప్రజలంటే ఏమాత్రం లెక్కలేదు, గౌరవం లేదు. కానీ దేశ ప్రధాని వచ్చినటువంటి నేతృత్వం చూస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి, ఆ కిషన్ రెడ్డి పరిస్థితి చూస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి కూడా ఏకంగా ఆయన ఆ చేతులు పట్టుకున్న చేతులు విడవలేదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ అరవింద్ చూడొచ్చు, శైలి స్టైల్ చూడొచ్చు. ఈ పక్కన ఉన్నటువంటి నేత ఏ రకంగా గౌరవం ఇస్తూ ఉన్నాడు, ఈ పక్కన ఉన్నటువంటి నేత ఏ రకంగా ఉంచున్నాడు. అంటే ఈయన దొరల మీద అహంకారం ఉంది, వాళ్ళకి అహంకారం ఉంది, వీళ్ళకి అహంకారం ఉందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి నేత మరి ఈయనకి ఎంత అహంకారం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు చెప్పండి. ఒక ప్రధాని, దేశ ప్రధాని, వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆది నాయకుడు, అంటే మొత్తంగా దైవంగా భావించిన నాయకుడు వస్తూ ఉంటే అట్లా స్టైల్గా నాకేంది, ఎవరు వస్తే నాకేంది, నేనే కింగు, నాకెవరు అని చెప్పేసి అన్న రీతిలో ఆయన నిల్చోలేదా? సో ఇక్కడ ఎందుకు అంటున్నామంటే ప్రత్యేకించి అరవింద్ ప్రవర్తనతో నిజామాబాద్ పార్లమెంట్లోని చాలా మంది కార్యకర్తలు, సొంత గురించి కార్యకర్తలు కూడా విసుగులో ఉన్నారు. ఎందుకంటే ఆయన అసలు ఎవరిని పట్టించుకోడు, ఎవరిని కేర్ చేయడనే ఒక భావన ఉంది. సో అందుకు తగ్గట్టుగానే దేశ ప్రధాని మోదీ హైదరాబాద్లో వచ్చినటువంటి సందర్భంగా ఆయన ఈ రకంగా ప్రవర్తించి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి జనాన్ని, అశేష జనాన్ని ఔరా అనిపించినట్టు చేశారు. ఏకంగా దేశ ప్రధాని ముందే ఈ రకంగా ఆయన అహంపూరితమైనటువంటి అంటే ఏమాత్రం నమస్కారం చేయకుండా ఇట్లా ప్రవర్తించాలని చెప్పేసి ఆయన సొంత కార్యకర్తలే విమర్శిస్తూ ఉన్నారు. సో మరిగా దీని మీద మరి అధిష్టానం ఏం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. నిజామాబాద్ పార్లమెంటును మొత్తంగా బొందబెట్టేందుకే తయారైండు. ఈయననేమో మహారాష్ట్రలో జరిగినటువంటి షీండేల్ని వెతికే కార్యక్రమంలో మోదీ ఉంటే ఈయన తన సొంత పార్టీని బొందబెట్టే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క నిజామాబాద్, రాయకల్, మెట్పల్లి ఈ మున్సిపల్లో వచ్చినటువంటి ఫలితాలు ఆయన ప్రవర్తన తీరు చూస్తేనే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఒక దేశ ప్రధాని వచ్చిన సందర్భంగా అట్లా ఆ రకంగా నిల్చొని ఆ కార్యకర్తలను బాధపెట్టడమే కాకుండా తన అహం ప్రదర్శించడానికి చెప్పేసి తోటి కార్యకర్తలే ఆయనను విమర్శిస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా ఇది కథ. సో మా ఈ కథలు కనుక నచ్చితే లైక్ చేయండి. అట్లాగే తప్పకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలపాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.